హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నీ వ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. టైం వచ్చేసి 7:15 అట్లా అవుతుంది. ఈరోజు లేట్గా లేచాను అనమాట. ఈరోజు సండే కావడంతో కొంచెం లేట్గా లేచాను. ఈరోజు రైడ్స్ ఎలాగో పడవు కదా, పనుకుందాం అనుకున్నా కానీ నిద్ర ఏం రాలేదు. సో ఇక ఏదో అదృష్టం బాగుంటే పడతాయేమో అనుకొని నేనైతే రైడ్స్ కోసం బయటకు వచ్చాను అనమాట. సో చూద్దాం ఇక రైడ్స్ పడతాయా లేకపోతే మళ్ళీ నిన్న సాటర్డే లాగానే ఉంటుందా డే తెలియదు. సో సండే రోజు ఒకరోజు పరీక్షించుదామని సో ఇలా బయటకు వచ్చాను అనమాట. సో చూద్దాం, ఈరోజు కూడా ఫస్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. పడితే బాగుండు, లేకుంటే మనం ఎలాగో ఈరోజు సండే కాబట్టి ఇంటికి వెళ్ళి తినేసి పడుకోవడం అంతే. సో వెయిట్ చేద్దాం ఇక ఫస్ట్ రైడ్ కోసం. సో గైస్, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఒక చెర్లపల్లి సైడ్ ఒక ఆర్డర్ అయితే పడింది అనమాట. సో 7 కిలోమీటరే. సో ఇక తప్పదు కాబట్టి స్టార్ట్ చేద్దాం. ఇది ఏదో ఒక రైడ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అటు నుంచి పడే అవకాశం ఉంటుందని సో ఈ రైడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో చూద్దాం, ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసి చూద్దాం, ఇంకా అక్కడ నుంచి పడతాయి లేదో చూద్దాం. పికప్ లొకేషన్ అయితే వెళ్ళిపోదాం ఇక. సో పెట్రోల్ అయితే పోయించుకోవడానికి వెళ్ళాను అనమాట. ఎక్కడ రైడ్ క్యాన్సిల్ అవుతుందో అనుకున్నా. ఆర్డర్ అయితే క్యాన్సిల్ ఇంకా కాలేదన్నమాట. సో పికప్ లొకేషన్ వచ్చేసి 1.3 కిలోమీటర్ ఉంది. సో లేట్ చేయకుండా మళ్ళీ వెళ్ళిపోదాం ఇక పికప్ లొకేషన్కి. చెర్లపల్లి సైడ్ అసలు నార్మల్ డేస్లోనే పడవు. ఈరోజు సండే అయినా సరే మన అదృష్టం ఎట్లా ఉంటుందో ఒకసారి ఈరోజు పరీక్షిద్దామని ఏదో చిన్న పరీక్ష అన్నమాట అది. సో చూద్దాం, చెర్లపల్లి సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఈరోజు సండే రోజు అది కూడా ఆర్డర్స్ వస్తాయా లేకపోతే మళ్ళీ నార్మల్గా అది నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో అలాగే పడవా అనుకొని చూద్దాం అనమాట. పికప్ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. సో కాల్ చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. సో పికప్ లొకేషన్ వచ్చాం, ఆయన అనుకుంటా సారీ అనుకుంటా. సో పికప్ చేసుకొని వెళ్ళిపోతాం ఇక. సో ఫస్ట్ రైడ్ వచ్చేసి చెర్లపల్లిలో డ్రాప్ చేశాను అనమాట, చెర్లపల్లి రైల్వే స్టేషన్లో. సో మీరు ముందు చూస్తున్నారు కదా, అది చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట. సో సార్కి కొంచెం బ్యాక్ సైడ్ దింపాను అనమాట. చాలామంది రైడర్స్ వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇటు రైల్వే స్టేషన్కి అయితే రావచ్చు కానీ ఆర్డర్ అటు నుంచి ఇటు తీసుకురావచ్చు కానీ మళ్ళీ ఇటు నుంచి అయితే పడవ ఎక్కువ అయితే. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక మొత్తం వీళ్ళు రైడర్సే అనమాట. ఆటోలు కూడా ఊబర్ అలా చేసేవాళ్ళు అనమాట. చాలామంది అయితే బైకర్స్ ఉన్నారనమాట. సో ఎలాగో ఇక్కడ ఉంటే మనకు పడవ కాబట్టి మనం కొంచెం బయటికి వెళ్ళిపోదాం. నేను టిఫిన్ చేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేస్తే నారాయణ కూడా సరే ఒక రైడ్ అయితే పడింది. సో అది వచ్చేసి 13 కిలోమీటర్ ఉంది. పికప్ వచ్చేసి దగ్గరే ఉంది అనమాట, 1.3 కిలోమీటర్ సంథింగ్ ఉంది. సో నారాయణ కూడా సైడ్ ఒక రైడ్ పడిందని చెప్పే లోపే క్యాన్సిల్ చేసుకున్నాడు అనమాట. సో సండే రోజు కూడా ఇట్లా అంటే ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఉంటున్నారు కదా. సో ఎలా ఇట్లా పడంగానే మీ దగ్గరకు ఉండిపోవాలా, అంటే పడంగానే మీ దగ్గర ఉండాలన్నమాట, ఇక అంతే కదా. సో క్యాన్సిల్ అయిపోయింది. ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇంకొక రైడ్ అయితే పడింది. సో అది వచ్చేసి 7 కిలోమీటర్, అది కాప్రా సైడ్ అనమాట. సో ఇది కూడా లేట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సో పికప్ లొకేషన్ అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. పర్లేదు, సండే అయినా సరే కొంచెం బాగానే పడుతుంది. ఆ నారాయణ కూడా సైడ్ రైడ్ అయితే కొంచెం బెటర్గా అనిపించింది నాకైతే. 13 కిలోమీటర్ కదా, సో బాగా వస్తుంది అనుకున్నా. అంటే కొంచెం మనం అనుకున్నదేమో అవ్వలేదు అనమాట. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. కాప్రా సైడ్ కూడా రైడ్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం ఇక. సో ఓవరాల్గా ఇక్కడ వచ్చి ఈ రైడ్ కంప్లీట్ అయిందని చెప్పే లోపే ఇంకొక పార్సల్ అయితే పడింది అనమాట. అది వచ్చేసి 19 కిలోమీటర్ ఉంది, మన అమీర్పేట్ సైడ్ అనమాట. సో దగ్గరే ఉంది. లేట్ చేయకుండా తొందరకి వెళ్ళి పికప్ చేసుకొని చలో డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం ఇక. పికప్ అయితే వచ్చామన్నమాట. కాల్ చేసి పార్సల్ ఏదైతే ఉంటుందో తీసేసుకొని సో వెళ్ళిపోదాం ఇక డ్రాప్ లొకేషన్కి. సో పార్సల్ అయితే తీసుకున్నాను అనమాట. సో వెళ్ళిపోదాం ఇక డ్రాప్ లొకేషన్కి. ఈ గేట్ సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. ఎవరైనా రాత్రిపూట వస్తే మాత్రం వాడు భయపడి సావాల్సిందే. సో ఇప్పుడు చూడండి ఫ్లైఓవర్ పైన ఎంత ఖాళీగా ఉందో ఈరోజు సండే కావడంతో. అదే నిన్న కూడా
నిన్న కూడా కొంచెం అంటే ఇట్లా ఫ్లైఓవర్ మొత్తం ఇట్లా ఆగి ఆగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే అనమాట. ఈరోజు సండే కావడంతో కొంచెం ట్రాఫిక్ మొత్తం ఏమాత్రం లేదన్నమాట. సో మొత్తం ఖాళీగా ఉంది, ఇక దూసుకెళ్ళిపోతున్నారు అందరూ. అది లేకపోతే ఇదంతా ఖాళీ, ఇదంతా వెహికల్స్ ఆగేవి అనమాట. మెల్లగా ఆపుకుంటా అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఈరోజు సండే కావడంతో మొత్తం ఖాళీగా ఉంది. పంజగుట్ట రోడ్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. మొత్తం అంటే మొత్తం ఖాళీగానే ఉంది. అసలు వెహికల్స్ అసలు కొన్ని మాత్రమే వెళ్తున్నాయి అనమాట. సో మార్కెట్ లాగా మొత్తం నిండిపోయి ఉండేది అనమాట. సో ఇప్పుడైతే ఈయనేంటి అటు వెళ్ళాల్సింది ఇటు వస్తాడు మళ్ళీ. అలా చేయకూడదు, తప్పు. వెనక వచ్చే వాళ్ళకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. కాల్ చేసి ఈ పార్సల్ ఏదైతే ఉందో అది ఇచ్చేద్దాం అనమాట. అసలు చలో ఇచ్చేద్దాం ఇక. సో ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. పార్సల్ ఏదైతే ఉందో వాళ్ళకి కాల్ చేసి ఇచ్చేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే పడింది. అది సైదాబాద్ సైడ్ అనమాట. సో అది వచ్చేసి పికప్ దగ్గరనే ఉంది. డ్రాప్ వచ్చేసి 7 కిలోమీటర్ ఏముంది, ఇది సంథింగ్ 7 కిలోమీటర్ ఏదో 7 కిలోమీటర్ ఉంది. సో లేట్ చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో వాళ్ళకి కాల్ చేసేసి ఏదైతే పార్సల్ ఉందో అది మళ్ళీ పికప్ చేసుకొని చలో డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. అసలు పికప్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక వెళ్ళిపోదాం ఇక డైరెక్ట్ లొకేషన్కి. డ్రాప్ లొకేషన్కి వెళ్ళి డ్రాప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. చలో 4th ఫ్లోర్కి వెళ్ళి పార్సల్ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ వెళ్ళిపోదాం. ఈ ఆర్డర్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక ఆర్డర్ అయితే పడింది అనమాట. సో అది వచ్చేసి అమీర్పేట్ సైడ్. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక డ్రాప్ లొకేషన్కి. చలో. సో పికప్ వచ్చేసి 650 మీటర్స్ ఉంది, దగ్గరనే ఉంది. సో తొందరగా వెళ్ళి పికప్ చేసుకొని చలో అమీర్పేట వెళ్ళిపోదాం. ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, అయినా ఇంకొక ఆర్డర్ అయితే వచ్చిందనమాట ముసిరాబాద్ సైడ్. సో అది వచ్చేసి 9 కిలోమీటర్ ఉంది. సో పికప్ వచ్చేసి దగ్గరే ఉందన్నమాట. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోయి పికప్ చేసుకొని సో ముసిరాబాద్ సైడ్ వెళ్ళిపోదాం. ముసిరాబాద్ సైడ్ నుంచి మనకు కొంచెం తక్కువ ఉంటాయి, ఆర్డర్ పడే అవకాశం తక్కువ ఉంటుంది. అయినా పర్లేదు, పడకపోతే ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇదే నా లాస్ట్ సైడ్ అనుకుంటున్నా, అంటే సండే రోజు. చూద్దాం ఇక, పడితే బాగుండు, లేకపోతే ఏం చేయలేము. ఇక అయితే వచ్చానమాట ఈవినింగ్ అనుకుంటా. 1 కిలోమీటర్ దాటిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి అన్నది నాకు నా కీస్ ఇంట్లో ఇవ్వాలి, కొంచెం బ్యాక్ వెళ్దామంటే మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చామన్నమాట. 5 మినిట్స్ అవుతుంది వెళ్ళి. సో ఫైనల్లీ వస్తుంది. సో ముసిరాబాద్ సైడ్ ఉన్న రైడ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ కూడా సైడ్ వచ్చానమాట. సో వస్తే ఇక్కడ నుంచి ఒకటి పార్సల్ అయితే పడిందనమాట ఆప్సిగూడ సైడ్. సో లేట్ చేయకుండా పికప్ లొకేషన్కి వెళ్ళి డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. వాళ్ళకి కాల్ చేసి పార్సల్ ఏదైతే ఉందో తీసేసుకుందాం. సో ఇక్కడే అనుకుంటా పికప్. సో పార్సల్ వచ్చేసి ఇదన్నమాట. ఎగ్స్, లోపల ఇంకా బిస్కెట్స్, కొంచెం కూరగాయలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే ఎలా తీసుకెళ్ళాలి? ఇది గుడ్లు అన్నీ పగిలిపోతాయి. అమ్మ జీవితం. సో పార్సల్ అయితే చాలా డేంజరస్ పార్సల్ అన్నమాట. ఇది కొంచెం స్పీడ్ బ్రేకర్లు ఏమైనా చూసుకోకుండా స్పీడ్గా వెళ్ళిపోయామనుకోండి, గుడ్లు డమాలని పగిలిపోతాయి, చాలా డ్యామేజ్ అయిపోతాయి గుడ్లు అయితే. సో ఇది క్యాన్సల్ చేద్దాం అంటే నేను రైడ్ ఇది నేను తీసుకెళ్ళలేని చెప్దాం అనుకున్నా, కానీ ఇక ఎలాగో హబ్సిగూడ సైడే కదా, అక్కడ నుంచి మనం ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అని ఇక ఏదో తీసుకున్నా ఇక ఇది. సో ఇది మెల్లమెల్లగా తీసుకెళ్ళాలి దీన్ని, ఇక అంతే, ఇక తప్పదు. సో చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని తీసుకెళ్ళాలంటే. సో స్లోగా ఎలాగానో తీసుకొచ్చాను అనమాట పార్సల్. అవి గుడ్లు
కూరగాయలు అవి ఉన్నాయన్నమాట. సో డ్రాప్ లొకేషన్కి వచ్చాం కాబట్టి వాళ్ళకి కాల్ చేసి పార్సల్ ఏదో ఇచ్చేద్దాం ఇక. సో కాల్ చేద్దాం వాళ్ళకు. పికప్ చేసుకున్నప్పుడు కాల్ చేశాను కదా నేను పికప్ లొకేషన్లో. సో వాళ్ళే మళ్ళీ డ్రాప్ లొకేషన్లో కూడా వాళ్ళ నెంబర్ ఇచ్చుకున్నారు అనమాట. సో నేను కాల్ చేసి నాకు తెలియక నేను వచ్చానండి డ్రాప్ లొకేషన్కి, ఇప్పుడు మీ పార్సల్ తీసుకోండి అని కాల్ చేస్తే సరే వాళ్ళకి ఇచ్చేయండి అంటున్నారు. సరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తున్నారు అనమాట. సో ఎవరికి ఇవ్వాలండి అంటున్నా, ఆ డ్రాప్ లొకేషన్లో ఉన్నారుగా వాళ్ళకి ఇవ్వండి అంటున్నారు. అంటే వాళ్ళ నంబర్ ఇవ్వలేదు, మళ్ళీ వాళ్ళ ఫ్లాట్ నెంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కానీ ఇచ్చేయమంటున్నారు. ఎవరికి ఇవ్వాలండి అంటే సారీ మళ్ళీ వాళ్ళకు ఒకసారి కాల్ చేసి చెప్తారు, వాళ్ళే వచ్చి తీసుకుంటారని చెప్పారనమాట. అంటే నేను కాల్ చేసిన ఒక 5 minutesకి వాళ్ళు వచ్చి పార్సల్ పార్సల్ తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆర్డర్ అయితే కొట్టాలనిపించట్లేదు. సో ఇంటికి వెళ్ళేసి కొంచెం భోజనం చేసేసి ఏదైనా తినేసి పడుకుందాం, ఇక రెస్ట్ తీసుకుందాం. సో ఫైనలీ గైస్ ఇంటికైతే వచ్చాను అనమాట. సో ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుందాం, కొంచెం హెడ్ఏక్గా ఉందన్నమాట. సో పడుకుందాం, నిద్రపోయి మళ్ళీ ఐ హోప్ సండే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సండే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇన్ని ఆర్డర్స్ పడతాయని. సో ఏదో సరదాగా వెళ్ళాను, అయినా ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ మరి.